మొక్కజొన్న బెల్లం అట్టు అయితే వేశాను. చాలా టేస్టీగా ఉంది. అమ్మమ్మల ఓపికనైతే మెచ్చుకోవాలి. అప్పట్లో ఇది మహాప్రసాదంలో తినేవాళ్ళంట ఈ అట్టుని. ఎప్పుడైనా ఏమన్నా తినాలనిపించినా, ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు ఇలా మొక్కజొన్నను ఒలిచి రోట్లో రుబ్బి ఇలా అట్టు వేసి పెట్టేవాళ్ళంట. అంత టేస్టీగా ఉన్న అట్టుని మనం ఎందుకు మిస్ అవుతాం? అప్పుడప్పుడు ఇలా మొక్కజొన్నలతోని ఇలా అట్టు అయితే వేస్తాను. మొక్కజొన్నల్ని వరుసగా మిక్సీ పట్టిన తర్వాత తీపికి సరిపడా బెల్లాన్ని అయితే వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ ఒకేసారి పోసేస్తే మరీ జారైపోతుంది. అలా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం బాగా వేడి రానివ్వాలి. ఇప్పుడు మనకంటే మిక్సీలు వచ్చాయి, కానీ అప్పట్లో అయితే వాళ్ళు రోట్లు రుబ్బే వాళ్ళంట. వాళ్ళ ఓపికను అందుకనే మెచ్చుకోవాలన్నానండి. ఇలా అట్టులాగా పోసుకోవాలి. 2 గంటలు పిండి అయితే వేసుకొని ఈ పిండిని మొత్తాన్ని కూడా మనకు కావాల్సిన మందంగా కావాలంటే మందంగా, పల్చగా కావాలంటే పల్చగా అట్టు రూపంలో అయితే వేసేసుకొని నూనె కాకుండా నెయ్యి వేసుకొని చక్కగా కాల్చుకుంటే తింటూ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్కే కాదు, మన పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి. హెల్తీగా ఉంటారండి. అవి ఇవి కాకుండా చెత్త ఇలాంటివి చేసి పెట్టారంటే చక్కగా తినిపెడతారు. ఇలా నెయ్యి చుట్టూ వేసుకొని మూత పెట్టి కాల్చుకుంటే భలే ఉంటుందండి. పైనంతా ఉడికిపోయి లోపలికల్లా ఉడికిపోతుంది. కొంచెం మందంగా వేసుకున్నాను కాబట్టి పలుచగా వేసుకున్నా పర్వాలేదు. ఇలా చక్కగా వచ్చేస్తుందండి. పెనం నుంచి మన దోశ వచ్చినట్టే వచ్చేస్తుంది. పైనంతా మనం బెల్లం వేసాం కదా, ఎర్రగా కాలుతుంది. ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా ఈ విధంగా కాలిన తర్వాత ఇంకా మడత పెట్టుకొని తింటమేనండి. ఎంత టేస్టీగా ఉందో తప్పకుండా ట్రై చేయండి. ఈసారి బెల్లంతోనే కాకుండా కారపట్టు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. అప్పట్లో అమ్మమ్మలు అయితే మనం 1, 2 వేసేసరికేనే అయిపోతున్నాము. అప్పట్లో అమ్మమ్మలు అయితే 100 పైన వేసేవాళ్ళంట. అందుకే వాళ్ళ ఓపికనైతే మెచ్చుకోవాల్సిందే.